अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। NTR सरकारी डिग्री कॉलेज फॉर वुमेंस में साइंस फेयर का इनेकाद। महबूबनगर के NTR सरकारी कॉलेज फॉर वुमेंस में डिपार्टमेंट ऑफ फिजिक्स और मैथमेटिक्स की जानिब से नेशनल साइंस डे की मुनासिबत से साइंस फेयर का इनेकाद किया गया, जिसमें कॉलेज के तुलबा ने मुख्तलिफ मॉडल्स पेश किए। इस साइंस फेयर का इफ्तिताह कॉलेज प्रिंसिपल कैप्टन डॉक्टर M विजय कुमार के हाथों अमल में आया, जिन्होंने तुलबा की जानिब से बनाए गए मॉडल्स का मुशाहदा करते हुए मॉडल्स के मुताल्लिक़ तफसीलात हासिल की और बेहतरीन मॉडल्स बनाने पर तुलबा की सताइश भी की। इस मौके पर कॉलेज प्रिंसिपल कैप्टन डॉक्टर M विजय कुमार ने FSIT न्यूज़ से खुसूसी बात करते हुए कहा कि NTR डिग्री कॉलेज में 3000 तुलबा ज़ेर तालीम हैं। कॉलेज की जानिब से तुलबा की सलाहियतों को बढ़ाने के लिए नेशनल साइंस डे की मुनासिबत से साइंस फेयर मुनक़िद किया गया, जिसमें तुलबा ने बढ़ चढ़कर हिस्सा लिया और अपनी सलाहियतों का बेहतरीन मुजाहरा किया। तुलबा बहुत से ऐसे प्रोजेक्ट को तैयार किया है जो हमारी रोज़मर्रा की ज़िंदगी में कम कीमत के साथ आसानी से लागू हो सकता है, ताकि हमारी ज़िंदगी को आसान बनाया जा सके। आने वाले दिनों में तुलबा की हिम्मत अफजाई के लिए इस तरह के मज़ीद प्रोग्राम मुनक़िद किए जाएंगे। इस साइंस फेयर में असातिज़ा व तुलबा की कसी तादाद मौजूद थी। కాన్సెప్ట్ 3D కాన్సెప్ట్ అంటే డిప్లీషన్, డెఫిషియన్సీ, డిస్ఫంక్షన్. ఈ మూడు ఒకదానికొకటి ఇంటర్లింక్షన్. అంటే మనం ఇక్కడ ఆర్గానిక్కి ఇన్ఆర్గానిక్కి ఎగ్జాంపుల్కి చెప్తున్నాం, ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాము. ఒకప్పుడు మనం ఆర్గానిక్ చేసేటప్పుడు మనం ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయకపోతుండే, మన దగ్గర ఉన్న న్యాచురల్ వాటితోనే అన్నీ తయారు చేసి పంట పండిస్తుంది. బట్ ఇప్పుడు యూరియా, DAP ఇట్లాంటి ఎన్నో కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల మనకి అనవసరమైన డిజార్డర్స్ వస్తున్నాయి, లైక్ BP, షుగర్, థైరాయిడ్ ఇలాంటి డిజార్డర్స్ అన్నీ వస్తున్నాయి. సో మనం సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా ఇలాంటి వాటికి ఎరప్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎలా వస్తుంది, అది ఇది ఎక్కువ శాతం ఎక్కడ సీస్ దగ్గర అన్నట్టు ఉంటాయి అన్నమాట. అయితే ఈ వాల్కోనో ఎరప్షన్ అనేది ఎప్పుడైతే ఈ వచ్చే ఏదైతే ఫామ్ అవుతుందో ఈ ఫ్లూయిడ్ అనేది మ్యాగ్మా. అయితే ఈ మ్యాగ్మా అనేది 3 బిలియన్ ఇయర్స్ స్టే చేస్తుంది అన్నమాట ఆన్ ది ఎర్త్. అయితే ఈ మ్యాగ్మా ఈ వాల్కోనో ద్వారా మనకి ఎలాంటి యూజెస్ అంటే హ్యూమిడిటీ పవర్ అనేది హై అవుతుందన్నమాట. ఇంకొకటి దీంట్లో ఉండే కెమికల్స్ ఏవేవంటే పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, సిలికాన్,
and calcium, etc. Hello to everyone. We are from NTR Government Degree College. We from first year. Today our science project is fire alarm. From this model we can detect the alarm fire. The purpose of this fire alarm is we can alert people before fire accident. ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్ అనమాట. దీంట్లో మా సబ్ టాపిక్ వచ్చేసి టు అవాయిడ్ రైల్వే యాక్సిడెంట్స్ ఇన్ రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్స్ అనేది అవాయిడ్ చేయడానికి మేము చేసిన కాన్సెప్ట్ ఇదనమాట. ఇక్కడ మనకి ట్రైన్ చూస్తున్నప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ క్రాస్ అవుతుంటుంది. క్రాస్ అయినప్పుడు సెన్సార్ యాక్టివేట్ అయిపోయి గేట్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ ట్రైను ఈ సెన్సార్ని గేట్ని క్రాస్ చేసి వస్తున్నప్పుడు ఈ సెన్సార్ యాక్టివేట్ అయ్యి గేట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా మనం గేట్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు. అదే కాకుండా చాలామంది గేట్ వేసినప్పుడు కూడా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇట్లా మనం రాడ్స్ అనేది ఫిక్స్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ అనమాట. నైట్ టైం వెలుగుతాయి, డే టైంలో ఆఫ్ అయిపోతాయి వితౌట్ మ్యాన్ పవర్ అనమాట. అయితే ఇప్పుడు నైట్ ఉంది కాబట్టి వెలుగుతున్నాయి. ఇప్పుడు డే టైం టార్చ్ ఇప్పుడు డే టైం కాబట్టి ఆఫ్ అయినాయి, నైట్ టైం కాబట్టి మళ్ళీ వెలుగుతున్నాయి అనమాట. థ్యాంక్ యూ. దీని ద్వారా మనం ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ని కన్జ్యూమ్ చేయాలి. As is the topic of this project is hybrid system, wind energy and solar energy combines form. These two are form hybrid system, and this is wind energy. As this then this when the fan speeds, the electricity will stores in this, and the light will choose. Our project is wind turbine. Wind is actually caused by uneven in atmosphere of heating. So wind energy is also known as solar energy. This wind turbine converts kinetic energy into mechanical energy, which produces the electrical energy. Thank you. Thank you so much. Good afternoon to everyone. This is a hydraulic bridge. It is help to both transport and waterways and roadways, and while lift with pressure it will lift and it will be normal as roadways. I will show as an experiment. By using pressure we have to up the gates and the waterways will use, and when we pulling it the roadways are used. It is used of avoiding of accidents of boats and ships. And మేడం, ఐఎమ్ సుష్మిత. ఇక్కడ మనం చేసేది న్యూక్లియర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. న్యూక్లియర్ పవర్ స్టేషన్ మనం ఇక్కడ యురేనియం కానీ లేదంటే బొగ్గు కానీ యూజ్ చేసుకుంటాం కరెంట్ని పాస్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి. ఆ యురేనియం అనేది ఇక్కడ ఈ న్యూక్లియర్ రియాక్టర్ అంటారు. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఇదిగో దీని వర్కింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా థర్మల్ షిఫ్ట్స్. వీటిలోకి న్యూక్లియర్ ఆటమ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. చాలా ఎక్కువ ఆటమ్స్ ఉండడం వల్ల ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల దానివల్ల బేరియం అండ్ క్రిప్టాన్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. న్యూట్రాన్ కూడా సెపరేట్ అవుతుంది. ఆ న్యూట్రాన్స్ అనేవి ఇక్కడ కంట్రోల్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ కంట్రోల్ రాడ్స్ దగ్గర అవి అట్రాక్ట్ చేసుకుంటాయి అన్నమాట. దానివల్ల ఎంతైతే హీట్ అయితే ప్రొడ్యూస్ అయిందో దానివల్ల. కెప్టెన్ డాక్టర్ ఎం విజయ్ కుమార్, ప్రిన్సిపల్ ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్. Our college, it has the strength of 3,000 students, 49 courses, one PG course that is MSc Zoology. Our aim is to make the students capable to meet the global competencies by creating an environment to learn all types of skills, particularly literary skills, scientific exposure, knowledge, wisdom, as well as scientific temper, studying the society
which is useful for the nation building. Our main aim is to uplift the poor students, vulnerable students who are coming from villages, making them capable the present job market, to meet the present job market. In that process, today we have organized one science exhibition on account of National Science Day, which is tomorrow on 28th February 2024. Today, our students presented various experiments, models of experiments, demo concepts on various types of scientific theorems, scientific applications, which are feasible and economically applicable for this nation. Number of students participated in projecting their experiments in the science exhibition. It is developing their scientific temper as well as initiation, enthusiasm in getting a career in science related area. Most of the students preferring that they wanted to become the scientist, maybe in physics, chemistry, mathematics, botany, zoology, even in the field of computers also. Our aim is to empowering the women students of this region. Thank you to all. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।